నమస్తే భారత్ జయహో వీక్షకులకు స్వాగతం. అయితే ఈరోజు మనం కిచెన్ వేర్లో భాగంగా ప్రెస్టీజ్ ఎండ్యూరా 1000 వాట్స్కి సంబంధించినటువంటి మిక్సర్ గ్రైండర్కి సంబంధించి అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను. ఈ మధ్యలో 750 వాట్స్ సంబంధించినటువంటి మోటార్ సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు అని అందరూ 1000 వాట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే నేనైతే అన్నీ చూశాను. మనకు అందుబాటులో ఉన్నటువంటి ప్రైస్లో ప్రెస్టీజ్ ఎండ్యూరా మాత్రం చాలా బాగా అనిపించింది. దీంట్లో 4 జార్ కూడా ఉంది, 6 జార్ కూడా ఉంది. అలాగే ప్రెస్టీజ్ ఎండ్యూరా ప్రో కూడా ఉంది. ఇంకా అదనపు ఫీచర్స్తో ఉంది. దాదాపు అది 9000 పైగా ఉంటుంది. ఇదైతే మనకు అందుబాటులో ఉన్నటువంటి ప్రైస్లో వస్తుంది. సో దీంట్లో కనుక చూసినట్లయితే మనకు అన్ని డిఫరెంట్ జార్స్ కూడా కనబడతాయి. ఇప్పుడు దానిపైన పెట్టినటువంటి జారు జ్యూసర్ జారు, దాంట్లో పల్ప్ వేరేగా వేరు చేయబడుతుంది, జ్యూస్ మనకి పక్కన వచ్చేస్తుంది. సో దాన్ని లాక్ చేసే విధానం కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి విషయం మనం గమనించాలి. కాబట్టి ఆ సైడ్ అంతా కూడా పల్ప్ మధ్యలో ఉండిపోతుంది, చుట్టూ అంతా కూడా జ్యూస్ మనకు విడిగా చేరుతుంది. కాబట్టి చాలా ఈజీగా ఫిల్టర్ అయిపోతుంది. సో ఇలా మనకు చాలా జార్స్ అయితే ఉన్నాయి. దీంట్లో భాగంగానే మనం చాలా చిన్న డ్రై గ్రైండింగ్ ఏదైనా చేయాలంటే దీంట్లో చేసుకోవచ్చు. చాలా బాగుంది అది. ఇవన్నీ కూడా ఎయిర్ టైట్ ఉన్నటువంటి లీడ్సే ఉన్నాయి. దీనికి వేరే పిన్స్ కానీ అట్లా లాక్స్ కానీ లేవు కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది ఆటా కలుపుకోవడానికి, అదే గోధుమ పిండి కలుపుకోవడానికి, మరియు ఏదైనా వెజిటబుల్ చాపింగ్ చేయడానికి కూడా మల్టీపర్పస్ జార్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక బ్లేడ్ వాడితేనేమో మనము పిండిని కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరొక షార్ప్ బ్లేడ్, ఇప్పుడు చూస్తున్నటువంటి షార్ప్ బ్లేడు, ఇది చాలా షార్ప్ ఉంటుందండి. కడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా కడగాల్సినటువంటి అవసరం ఉంది. సో దీని ద్వారా మనము వెజిటబుల్స్ని, ఆనియన్స్ని, పొటాటోస్ని అలా కట్ చేసుకోవచ్చు. చాలా బాగా అయితే కట్ అవుతాయి. ఇలా మనం అన్ని జార్స్ని కూడా అన్బాక్సింగ్ చేస్తూ చూపిస్తున్నారు. సో దీంట్లో వెట్, తర్వాత డ్రై, మల్టీపర్పస్ అంటే రెండు వేసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి జార్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మిక్సర్ గ్రైండర్ పైన మనం జార్ ప్లేస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా లాక్ అయ్యేటట్టుగా చేసుకున్న తర్వాతనే మనం రన్ చేసేటువంటి విధానాన్ని మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అది ఖచ్చితంగా లాక్ కావాలి. లాక్ అయిన తర్వాత అంటే ప్లేస్ చేసిన తర్వాత కొంచెం రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ కనుక తిప్పితే మాత్రమే అది లాక్ అవుతుంది. సో ఆ రకంగా మనం దాన్ని లాక్ చేసిన తర్వాతనే మనము మోటార్ని రన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ లీడ్స్ అన్నీ కూడా మొత్తం చాలా ఎయిర్ ఫిట్ లీడ్స్ ఉన్నాయి కాబట్టి మనకు సర్వీస్ కూడా బాగానే వస్తుంది. సో దీనికి ఎక్స్ట్రా గ్యాస్కెట్స్ అట్లాంటివి ఏమి ఉండవు. కాబట్టి దీనిని మనము నిదానంగా మంచిగా వాడుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు చాలా సంవత్సరాల పాటు మనకు సర్వీస్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. హెవీ మోటార్ కాబట్టి అలా అని చెప్పేసి ఎక్కువ మొత్తంలో క్వాంటిటీ తీసుకొని చాలాసేపు నడిపించడం కూడా మంచి పద్ధతి కాదు. కాబట్టి కొద్దిసేపు రన్ చేసిన తర్వాత వెంటనే మనం దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఈ జ్యూస్ జార్ చూడండి, అది మనం జ్యూస్ చేయడానికి పళ్ళ ముక్కలు అందులో వేసేసి మన కింది భాగంలో ఫిల్టర్ ఉంటుందండి. అది పూర్తిగా లాక్ చేసిన తర్వాత మనము దాంట్లో ముక్కలు పెట్టిన తర్వాత మనకి ఆ ఫిల్టర్ ద్వారా గుజ్జు అందులోనే ఉండిపోతుంది. ఆ ఫిల్టర్ ద్వారా మిగతా ఉన్నటువంటి జ్యూస్ అంతా కూడా పక్కకు చేరుతుంది. మనం దాన్ని ఈజీగా వేరు చేయొచ్చు.